తయారు చేయాలంటే ఇలాంటి థింకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ టీముల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే అవకాశం ఇస్తారో, ఎందుకంటే ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఎవరు కొనరు. అది ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మౌత్ కానీ. ఇప్పుడు మనది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాని తీసి పడేసి, మీడియేటర్ తీసి పడేసి 10 ways ఆఫ్ ఇన్కమ్ ప్లాన్ తయారు చేశారు. ఈ ఇన్కమ్ ప్లాన్ లో డబ్బు ఎలా వస్తుందంటే, యు బిల్డ్ టీమ్ అంటే యు బిల్డ్ పీపుల్, దెన్ పీపుల్ వాజ్ బిల్డ్ బిజినెస్. మనం జనాభాను తయారు చేస్తే జనాభా కావాల్సిన కొనుక్కోవటం వల్ల బిజినెస్ తయారవుతుంది. బిజినెస్ తయారవటం వల్ల పీవీ వస్తుంది, పీవీ రావటం వల్ల చెక్ వస్తుంది. నోట్ దిస్ పాయింట్. చెక్ రావాలంటే పీవీ రావాలి, పీవీ రావాలంటే బిజినెస్ రావాలి, బిజినెస్ రావాలంటే ఎక్కువ మంది ప్రొడక్ట్ కొనాలి, ఎక్కువ మంది కొనాలంటే మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి. మీటింగ్ కే మోటివేషన్. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్ట్ సేల్. ప్రొడక్ట్ సేల్ చేసేది కాదు, మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తున్నాం, యూజ్ చేస్తున్నాం, రికమెండ్ చేస్తున్నాం. ఇది చాలా క్షుణ్ణంగా గమనించండి. ప్రతి ఒక్కరూ మీరు వాడిన ప్రొడక్ట్ గురించి మాట్లాడండి. 90 days, ఫస్ట్ 90 days లో ఏ ప్రొడక్ట్ అయితే వాడతారో ఆ ప్రొడక్ట్ గురించి మాట్లాడండి. మీ ఫీలింగ్ గురించి చెప్పండి. మీ ఫీలింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో మీ పిల్లల గురించో, మీ వైఫ్ గురించో, మీ హస్బెండ్ గురించో చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ మీ ఇల్లు దాటి బయటకు అక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడించడు. కానీ వాళ్ళ తరపున మీరు మాట్లాడొద్దు. అప్పుడే మీకు మంచి టీం తయారవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చి, అలా మాట్లాడటం వల్ల నేను కూడా ఇలాగే ఇంటింటికి తిరిగి ఇవ్వాలేమో అనే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చేస్తున్నాం. ఒకే ఒక సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుందండి, అది మీకు చూస్తే గుర్తొస్తుంది. కృష్ణ సినిమా పేరు, రవితేజది. రవితేజ త్రిష పారిపోయి వచ్చేస్తుంటారు ప్రేమించి పెళ్లి చేసుకుందామని. అప్పుడు వాళ్ళు ఎంఎస్ నారాయణకి దొరుకుతారు. ఎంఎస్ నారాయణ ఏం చేస్తాడంటే, ప్లీజ్ అండి సైలెంట్ గా ఉండండి. ఎంఎస్ నారాయణ ఏం చేస్తాడంటే దాస్తాడు వీళ్ళిద్దరిని. అప్పుడు విలన్ వస్తాడు. ఆ విలన్, ఈ ఫోటోలు ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసావా అంటే, మొత్తం మీద చూశాను, నాకేంటి అంటాడు. ఎంతో మాట్లాడుకుంటారు వాళ్ళు బేరం. తర్వాత పక్కన ఒకడు ఉంటాడు, లేనిపోయిన సలహాలు ఇవ్వకండి, గొయ్యి తీసి కప్పెట్టేస్తారు అంటాడు. నిజంగానే గొయ్యి తీసి కప్పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంతకీ సలహా ఇచ్చింది ఎవరు? వీళ్ళే. అక్కడ చూడండి, వాళ్ళకి లేని ఆలోచన వీళ్ళు కలిగించారు. అలాగే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేద్దామని లోపు మనం వాళ్ళకి ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చాం అనగానే మనం అలాగే ఇవ్వాలేమనుకుని మానేస్తున్నారు. ఇది మనకు పడదు. ఇంత బతుకు నేను సబ్బు పేస్ట్ ఇంటింటికి వెళ్ళి అమ్ముకోవటం ఏంటి? ఆ స్పిర్లోన్ అలోవేరానేమో టాబ్లెట్లు ఏమన్నా వాడితే ఏమైపోతాయో ఏంటో, ఎందుకు వచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్ సరిపోవట్లేదు వాళ్ళకి. తెలియకుండానే మంచి టీం వస్తుంది. ఆ టీంని ఇది ఇంటింటికి తిరిగి అమ్ముకునేది కాదు. మన ఫ్యామిలీ మెంబర్స్ లో రిలేటివ్స్ ని, ఫ్రెండ్స్ ని, నైబర్స్ ని, వీళ్ళంతా మనకు కావాల్సిన వ్యక్తులు. నేను హెల్తీగా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. సిస్టర్కి చెప్పినా, బ్రదర్ కి చెప్పినా, ఫ్రెండ్ కి చెప్పినా, నైబర్ కి చెప్పినా, కొలీగ్స్ కి చెప్పినా, వీళ్ళందరికీ ఎందుకు చెప్తున్నాం? మనం బాగున్నాం, టీ బాగుంది సార్, టేస్ట్ బాగుంది, సోప్ బాగుంది, షాంపూ బాగుంది, స్పైర్లోనా బాగుంది, అలోవేరా డైజెస్ట్ సిస్టమ్ సూపర్, ఫ్లాక్స్ బాగుంది, మొన్నటిదాకా ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఇన్బ్యాలెన్స్ లో ఉండేవి, ఫ్లాక్స్ వాడగానే చాలా బాగుంది. ఇవన్నీ నాకే కాదు, నా నైబర్స్ ఇద్దరు బాగా క్లోజ్ గా ఉంటారు నాతోటి, వాళ్ళకి తెలియాలి. ఇలాగా ఇదంతా సర్కిల్లో మాట్లాడుకుని ఒక 5గురికో 6గురికో 10 మందికో చెప్పే బిజినెస్ ఇది. ఇంటింటికి వెళ్ళిపోయి ఇంటింటికి తిరిగి మనం బ్యాగ్ లో చూడండి, వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ ని కొంతమందిని కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చి అమ్మి టార్గెట్ పెట్టి నువ్వు ఇది సేల్ చేసుకుంటారా అంటారు, బ్యాగ్లు వేసుకుని వెళ్ళి. అలాంటి బిజినెస్ కాదు. కానీ అలాంటిదేమో అని చెప్పి అనుమానం వచ్చేలాగా మీ టెస్టిమోనియల్స్ ఉండకూడదు. యు ఆర్ ఏ గ్రేట్ లీడర్, గుడ్ లీడర్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. టెస్టిమోనియల్స్ ఎలా ఉండాలి అంటే, మీరు యూజ్ చేసింది మాత్రమే చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ మనం అయితే దీన్ని మనం కూడా యూజ్ చేయాలనుకుంటారు. ఫస్ట్ స్టెప్ అనమాట. ఎందుకంటే మీటింగ్ సిఎన్టీ ఎక్కడ పెట్టినా న్యూ పీపుల్స్ అటెండ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. వీలైతే ఇందులో కూడా న్యూ పీపుల్స్ ఉండొచ్చు. ఈ న్యూ పీపుల్స్ ఖచ్చితంగా ప్రొడక్ట్స్ ని కొనాలి అంటే ఎవరి కాళ్ళే పర్సనల్ ఫీలింగ్ చెప్తే ఖచ్చితంగా కొంటారు. ఈ విధంగా వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్ ఏంటంటే, నా చెల్లికి కావాలి, మా అక్కకు కావాలి, మా నాన్నకు కావాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి అని ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకంటే నాకు తెలిసేదాకా నా వాళ్ళకి తెలియాలన్న ఆలోచన రాదు. ఏదో సినిమాలో హీరో అంటాడు, ముందు నా మీద చేయవి, తర్వాత మా
కుటుంబీకుల మీద చేయవే దమ్ము ఉంటే అంటాడు. అట్లాగా ముందు నేను వాడాలి, తర్వాత నా ఇంటి వారికి కావాలని ఆలోచిస్తాను. అసలు నాకే తెలియదు నా ఇంటి వాళ్ళకి కావాలని ఎలా ఆలోచిస్తాను చెప్పండి. నా ఫ్రెండ్స్ కావాలని ఎలా ఆలోచిస్తాను. అందుకని వచ్చిన ప్రతి వ్యక్తి ఎస్ ఇందులో చాలా మంచి ఉంది నేను వాడాలి అని తెలియాలంటే గుర్తుపెట్టుకోండి, ఇది డైరెక్ట్ సెల్లింగ్, ఖరీదు లేదు ఇక్కడ, సేల్స్ లేవు. మరి ఏముంది, యూజ్ అండ్ రికమెండ్. మనం యూజ్ చేసిందే రికమెండ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి ఇందులో ఉన్న 47 మెంబర్స్ యూజ్ చేసిందని రికమెండ్ చేస్తారని, మీకంటూ ఒక స్టోరీ ఉండాలి, 90 సెకండ్స్ ఉండాలి. టెస్టిమోనియల్ కూడా 90 సెకండ్స్, 1.5 మినిట్ తక్కువ చెప్పకూడదు, 1.5 మినిట్ ఎక్కువ చెప్పకూడదు. అందుకే చూడండి, నా టెస్టిమోనియల్ వినండి కావాలంటే. నా పేరు వచ్చి సుధాకర్, మాది పాలకొల్లు. నేను 6 సంవత్సరాల క్రితం వెస్టేజ్ కి వచ్చాను. దాదాపుగా వెస్టేజ్ కి వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. నేను ఫస్ట్ గ్లూకోజమైన్ స్పైర్ లోన ఫోలిక్ ఐరన్ అండ్ అలోవెరా యూజ్ చేశాను. మొక్కలు తగ్గాయి 80%. అలోవెరా వల్ల డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. స్పైర్లున్న వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. ఫోలిక్ ఐరన్ వల్ల 13.8కి నా హిమోగ్లోబిన్ వచ్చింది. తర్వాత ఈ బిజినెస్ గురించి తెలుసుకుని ఇన్వాల్వ్ అయ్యాను. 25 రూపాయలు ఫస్ట్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ 2,77,000. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ 2,30,000. యావరేజ్ ని బిజినెస్ లో 10 లక్షలు సంపాదించాను. కార్ కొనుక్కున్నాను. ఇయర్ వచ్చి 25 లక్షల పైన నాకు ఇన్కమ్ వస్తుంది. నా గోల్ 2023 ఎండింగ్ నాటి 10 lakhs తీసుకోవాలి, BMW కార్ తీసుకోవాలని ఒక దృఢనిశ్చయంతో పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వెస్టేజ్ థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పేసి క్లోజ్ చేస్తాను టెస్టిమోనియల్. ఇదంతా ఒక నిమిషం నుంచి నిమిషంన్నర మధ్యలో ఉంటుంది. ఈ విధంగా టెస్టిమోనియల్ చెప్పడం నేర్చుకోగలిగితే దిస్ ఈజ్ పవర్ఫుల్ మౌత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ దిస్ ఈజ్ పవర్ఫుల్ టెస్టిమోనియల్. అలా టైం వేస్ట్ అవ్వదు. వచ్చిన ప్రతి వ్యక్తి మిమ్మల్ని చూసే మీ టీం తయారవుతుంది, మీ గుడ్ టీం తయారవుతుంది. ఆవు చేలో వేస్తే దూడ గట్టున వేయదు, మీలాగే మీ టీం తయారవుతుంది. కాబట్టి మీ టీంలో కూడా సేమ్ ఈయన బాగా చెప్తున్నారని వాళ్ళు కూడా మీలాగే మాట్లాడతారు. వాళ్ళ పేరు, ఊరు, ఏం వాడారు. అలా ప్రతి వ్యక్తి వాళ్ళ ఒంటికి వాడిన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడగలిగితే మంచి టీం తయారవుతుంది. ఇకపోతే నెక్స్ట్, ఇది ప్రొడక్ట్ సేల్స్ కాదన్నాం కాబట్టి టీముని పెంచితే టీంలో కావాల్సినవి కొనుక్కుంటారు. కాబట్టి టీం పెంచే ప్రయత్నమే దృష్టి పెట్టాల్సింది. మీ ఫ్రంట్ లైన్ లో ఎంతమంది అయితే ఉన్నారో, మహా అయితే 6 ఉంటారో, లేదా 10 మంది ఉంటారో, లేదా 20 మంది ఉంటారు. ఫ్రంట్ లైన్ లో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు మీటింగ్ అటెండ్ చేసినట్లయితే, మీటింగ్ వచ్చినట్లయితే ఫ్రంట్ పర్సన్స్ ఖచ్చితంగా వాళ్ళ ద్వారా 636 216 1296 1296 216 36 6 మీరు దాదాపుగా 1555 మంది, అంటే 1600 మంది నెలకి 1000 రూపాయలు కొనుక్కున్న 16 లక్షలు సేలు. ఈ 16 లక్షలు మనం అమ్మగలమా? అమ్మలేము. ఈ 16 లక్షల మీద ఏమొస్తుంది అంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, లీడర్షిప్ బోనస్, ఈ 5 కలిపి 2.5 lakhs వస్తుందండి.